నిత్య జీవితంలో ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కనిపిస్తుంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, సిఎన్జి ధరలు, క్రెడిట్ కార్డ్ రూల్స్, జీఎస్టీ ఇలా వివిధ అంశాల్లో మార్పులు సాధారణం. సెప్టెంబర్ 1 నుంచి 5 కీలకమైన నిబంధనలు మారనున్నాయి. వీటి ప్రభావం నేరుగా మీ నెలసరి ఖర్చులపై పడనుంది. ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో సెప్టెంబర్ నుంచి కొత్త రూల్ వస్తోంది. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునేందుకు చివరి గడువు సెప్టెంబర్ 14. ఆ తర్వాత అప్డేట్ చేయాలంటే నిర్ధారిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14 వరకు మాత్రం ఉచితంగా పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధన ధరల్లో మార్పు రానుంది. ముఖ్యంగా ప్రతి నెల 1వ తేదీన ఏవియేషన్ ఫ్యూయల్, సిఎన్జి, పిఎన్జి ధరలు మారుతుంటాయి. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఆయిల్ కంపెనీల సమీక్షలో సిఎన్జి, పిఎన్జి ధరలు పెరగడం లేదా తగ్గడం చూడవచ్చు. ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా ప్రతి నెలా పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ఎల్పీజీ డొమెస్టిక్ అంటే 14 కేజీల సిలిండర్, కమర్షియల్ అంటే 18 కిలోల సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంటుంది. సెప్టెంబర్ 1న దీనిపై నిర్ణయం వెలువడనుంది. జీఎస్టీలో కూడా మార్పు రానుంది. సరైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వని జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు GSTR-1 రిటర్న్స్ సమర్పించేందుకు సాధ్యం కాదు. ఈ మార్పు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. జీఎస్టీ రూల్ 10A ప్రకారం రిజిస్ట్రేషన్కు 30 రోజుల్లోగా సరైన బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. GSTR-1 ఫామ్ ద్వారా వీటిని ఫైల్ చేయాలి. ఇక సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐడిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ మారనున్నాయి. ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ, చెల్లింపు తేదీ రెండూ మారనున్నాయి. అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాయల్టీ ప్రోగ్రాం కూడా మారనుంది.